సిబిఐ ఈడీకే ఇబ్బంది, సిబిఐ ఈడీ పైన కూడా నమ్మకం లేకుండా అయిపోతుంది ప్రజలకు. ఓకే, ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు, సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆలోచన. హోంగార్డుల తరహాలో వాలంటీర్లుగా నియామకం. హైదరాబాద్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వారికి ఉపాధి కల్పించే అవకాశం. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. సో ఇది చాలా మంచి అవకాశము సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఎప్పుడన్నా అడిగినప్పుడు ఎందుకు మీరు చేస్తారు, ఏదైనా పని చేసుకోవచ్చు, ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే క్వశ్చన్, మాకు డ్యూటీ ఎవరు ఇస్తారు ఫస్ట్, రెండోది మేము ఏదైనా బిజినెస్ పెట్టినా మా దగ్గర వచ్చి ఏ వస్తువులైనా ఎవరు కొనుగోలు చేస్తారని వాళ్ళు అంటారు. వాస్తవమే కదా. ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఏదైనా డ్యూటీ చేస్తున్నా అంటే వాళ్ళకి అసలు డ్యూటీ ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇచ్చే ఆలోచన చేయలేదు. రెండోది వాళ్ళు ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే అరే అడిగి పోవాలి ఎందుకని చెప్పి ఆ కామెంట్స్ తప్ప వాళ్ళ దగ్గర పోయి అరే వాళ్ళు కూడా ఏదో సో మనలాగానే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రకృతి సృష్టి కాబట్టి సో వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయాలనేది బ్రాడ్ మైండ్ ఉండదు కాబట్టి సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో వీళ్లకు ఏది హోంగార్డ్ విధంగా వీళ్ళని ట్రాఫిక్ వాలంటీర్గా పెట్టాలనేది మంచి నిర్ణయం. అది వాళ్ళకు కూడా మంచిగా జరుగుతుంది. అది నెక్స్ట్ పర్మనెంట్